మనం పెళ్ళిళ్ళు ఎప్పుడు పెట్టుకుంటాం? నాకు ఈ మధ్య విశ్వసనీయంగా తెలిసింది, చాలామంది క్రైస్తవులు పంచాంగాన్ని చూస్తున్నారంటగా, చూసే పెట్టుకున్నారంటగా, తెలుగు క్యాలెండర్ చూస్తున్నారంటగా, అమావాస్య పౌర్ణమి కాదు కూడా చూసుకుంటున్నారంటగా. మీరు నవ్వుతున్నారు కానీ దేవుడికి కోపం వస్తుంది. ఓ రోజున అయిపోతారు మీరు, ఆయన ఏదో ఒక రోజు మొత్తుతాడు, అయిపోతారు. నేను ముందే చెప్తున్నా మీకు, దేవుణ్ణి తేలిగ్గా తీసుకోకండి. ఆయన రోషం కలిగిన దేవుడు. లోక మర్యాదను అనుసరించే క్రైస్తవులను ఆయన ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు వేద్దాం అనుకుంటే అవ్వదు. కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యని అడిగి చూడండి, పర్లేదా ఇంకెవరైనా నేను పక్కన డాష్ 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 మేము అనుకోగా అని అడిగి చూడండి, ఏమంటుంది ఆవిడ? డాష్ తీసుకొని కొడతానంటామా? మీరు అడిగి చూడండి ఊరికే. భార్యకి ఎంత రోషం ఉంటే దేవుడికి ఎంత రోషం ఉండాలి అర్థం చేసుకోండి. నిష్ఠగా బ్రతకాలనుకుంటేనే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో, అవసరం లేదు నువ్వు ఇక్కడ. దట్స్ ఆల్. ఆ నిష్ఠ కావాల్సిందే. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఈ జీవం గల దేవుణ్ణి, అద్వితీయమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకురాలు లోక మర్యాదను అనుసరించలేదు. సాధ్యం కాదు. ఎందుకంటే ఈయన అద్వితీయుడు. ఈయనకు కష్టం కలిగించేది ఏది మనం చేయలేం. చేసామా మనం ఆరాధకులమో?